నమస్కారం సిసిసి ఛానల్ ప్రేక్షకులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మాధవీలత. జిల్లాలో 1577 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ప్రక్రియ. రానున్న 48 గంటలు డ్రైడే. ఎక్కడా మద్యం అమ్మకాలు లేకుండా నిషేధం అమలు. జిల్లా వ్యాప్తంగా 375 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు. మైక్రో అబ్జర్వర్లు 434 మంది. 100 మీటర్లు 200 మీటర్లు లోపల నిషేధ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాలని సిబ్బందికి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత అన్నారు. ఓటర్లకు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఓటర్లు 16,23,149. వీటిలో పురుషులు 7,92,317, స్త్రీలు 8,30,735, థర్డ్ జెండర్ 97 మంది ఉన్నారు. జిల్లాలో 846 ప్రాంతాల్లో 1,577 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 434 మంది మైక్రో అబ్జర్వర్లు, 151 మంది సెక్టార్ అధికారులు, 151 రూట్ అధికారులు, 23 ఎంసీసీ బృందాలు, 67 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 69 గణాంక బృందాలు, 24 వీడియో సర్వేలెన్స్ బృందాలు, 25 వీడియో చిత్రీకరణ బృందాలు, 16 అకౌంటింగ్ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. పోలింగ్ ప్రక్రియలో భాగంగా 1577 పోలింగ్ కేంద్రాల్లో పీఓలు 1605 మంది, ఏపీఓలు 1615 మంది, ఇతర పోలింగ్ సిబ్బంది 6189 మందిని నియమించామన్నారు. సిబ్బందికి తగిన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. జిల్లాలో 164 ప్రాంతాల్లో 375 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. అక్కడ పూర్తి స్థాయిలో వెబ్కాస్టింగ్, వీడియో రికార్డింగ్ పూర్తి స్థాయిలో చేస్తున్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ ఉండేలా పూర్తి చర్యలు తీసుకున్నారు. జిల్లాలో 30 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్లో కనీస మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇచ్చారు. వేసవి దృష్ట్యా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు, త్రాగునీరు, ఫ్యాన్లు ఏర్పాటు చేశాము. ప్రధానంగా విద్యుత్ సౌకర్యం, దివ్యాంగులు, వృద్ధులు సులువుగా కేంద్రంలోకి వెళ్లేందుకు ర్యాంపులు ఏర్పాటు చేశారు. వారి కోసం 1577 వీల్చైర్లు అందుబాటులో ఉంచారు. ఓటర్లకు సహాయకులుగా నిర్భయంగా ఓటు వేసేందుకు పోలీసులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, మాజీ సైనిక ఉద్యోగులతో క్యూలైన్ల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలుపై పూర్తి స్థాయిలో నిషేధం అమల్లోకి తీసుకుని రావడం జరిగింది. రానున్న 48 గంటలు డ్రైడే అమల్లో ఉంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన సందర్భంలో ఎటువంటి నోటీసులు ఇవ్వడం జరగదని, బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలోకి కొత్తగా బయట నుండి వచ్చిన వ్యక్తులు జిల్లాను వదిలి వారి స్వస్థలాలకు వెళ్లిపోవాలని, లాడ్జిలు, కళ్యాణ మండపాలు, ఇతర ప్రాంతాలపై తనిఖీలు ముమ్మరం చేసి అటువంటి వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెబుతున్నారు. నిరంతర పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎక్కడైనా చిన్న సమస్యలు తలెత్తితే సంయమనం పాటించాలని కోరుతున్నారు. పోలింగ్ రోజున, పోలింగ్ ముందు రోజు కూడా జిల్లా ప్రధాన కేంద్రంలో అందుబాటులో ఉంటారు. ఏ సమస్య అయినా తలెత్తితే 1890-425-2540 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి తెలియజేయవచ్చు. ఓటర్లకు సంబంధించిన సమాచారం కోసం 1950ను సంప్రదించవచ్చు. ఎవరైనా మద్యం, నగదు, ఇతర బహుమతులతో ప్రలోభాలకు గురిచేస్తే సి విజిల్ యాప్కు నేరుగా వీడియోలు, ఫోటోలు పంపించవచ్చునన్నారు. మీ ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోపే సంబంధిత అధికారులు అక్కడికి చేరుకుని వాటిని నియంత్రించడం జరుగుతుంది. ఎన్నికలు మొదలు పూర్తయ్యేంత వరకు కమాండ్ కంట్రోల్ రూంలో అధికారులంతా పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యవంతులు కావాలని, వివాదాలకు ఆస్కారం లేకుండా పోలింగ్ ప్రక్రియ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా సజావుగా సాగేందుకు తగిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్ స్లిప్పు కేవలం ప్రచారం కోసం మాత్రమేనని, పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేందుకు ఎపిక్ కార్డ్ లేదా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 12 ఫోటో గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపి ఓటు హక్కును వినియోగించుకోవాలి. మే 13న మనకి జరగబోయే ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో పోలింగ్ డే, మనకి పోల్ ఉదయం 7 నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. ప్రతి ఒక్క ఓటర్ కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. దీంట్లో సందర్భంగా మనము ఓటర్ అంబాసిడర్ కంటెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓటరు వారి ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వీడియో కానీ, లేదా ఒక సెల్ఫీ కానీ, లేదా ఒక గ్రూప్ ఫోటో కానీ తీసుకొని అప్లోడ్ చేసి #VoteEG అనే కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను.
వారి ఓటు హక్కు వారు వినియోగించుకుంటూ పక్కన ఉన్న ఓటర్స్ని కూడా మోటివేట్ చేసి ఎక్కువ శాతం ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలనేది మన ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా ఓటింగ్లో పాల్గొనండి. ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి కావాల్సిన సదుపాయాలన్నీ చేయడం జరిగింది. ఎటువంటి సమస్యాత్మక ఇష్యూస్ కూడా జరగకుండా అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా పక్కాగా ఓటింగ్ జరిగేదానికి అన్ని ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది. కాబట్టి నేను కూడా 13వ తారీఖు ఓటు వేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఓటు వేసి #VoteEGలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. రాజమండ్రి దత్తముక్తి క్షేత్రంలో సామూహిక లలితా సహస్ర పారాయణం చేశారు. వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా గౌతమ ఘాట్లో గల శ్రీ దత్తముక్తి క్షేత్రంలో జగద్గురు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి మాతృ గురుమూర్తి శ్రీ జయలక్ష్మీ మాత ఆరాధనా మహోత్సవం విశేషంగా జరిగింది. శ్రీ జయలక్ష్మీ మాత మాతృమండలి ఆధ్వర్యంలో కార్యక్రమం వైభవంగా జరిగింది. సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణ విశేషంగా జరిగింది. పూజ అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. రాజమండ్రి మహాకాళేశ్వర ఆలయంలో యోగా పోటీలు జరిగాయి. స్మార్ట్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాకాళేశ్వర ఆలయంలో యోగా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టపగులు వెంకట్రావు ఇచ్చేశారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి స్మార్ట్ యోగా సభ్యులు యోగాకు విశిష్ట సేవలు అందించిన రిపబ్లిక్ గోవిందరాజును సత్కరించారు. భాస్కర్ యోగా సాధకులు అందరికీ యోగా దుస్తులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు బిక్కిన శివ మాట్లాడారు. యోగా ప్రతి ఒక్కరూ సాధన చేయాలన్నారు. స్మార్ట్ యోగా ఆధ్వర్యంలో ఈరోజు మనం యోగా అనేది ఇక్కడ శివాలయంలో చేస్తున్నాం. మహాకాళేశ్వర ఆలయం మన గోదావరి గట్టునే ఉన్న ఉజ్జయిని స్వరూపమైన మహాకాళేశ్వర ఆలయంలో యోగా అనేది మన స్మార్ట్ యోగా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. శివుడు అనేది ఆది యోగి, యోగాకి మూలం ఆది యోగిగా పేర్కొంటారు. అటువంటి శివక్షేత్రంలో ఈరోజు యోగా చేయడం అనేది ఎంతో ప్రాముఖ్యత పొందింది. యోగా ప్రతినిత్యం చేయడం ద్వారా పూర్తి ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ప్రతి ఒక్కరూ కూడా నిత్యం యోగా చేయడం కోసం స్మార్ట్ యోగా ఆధ్వర్యంలో ప్రతిరోజు క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు యోగాలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. రాజమండ్రి రామకృష్ణ మఠంలో పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రామకృష్ణ మఠంలో పేరెంట్స్ ఓరియంటేషన్ కార్యక్రమం జరిగింది. తల్లిదండ్రులు ఎలా ఉండాలి, వాళ్ళ బాధ్యతలు ఏమిటి అని తెలియజేయడానికి తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశామని స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ మాట్లాడుతూ, తల్లిదండ్రులకు క్రమశిక్షణ ఉంటేనే పిల్లలకు కూడా క్రమశిక్షణ అలవడుతుందని, పిల్లలు అన్నీ చూసి నేర్చుకుంటారు అన్నారు. స్వామి సేవ్యానందజీ మహారాజ్ మాట్లాడుతూ, ఆధ్యాత్మికత చాలా ముఖ్యం, ఇబ్బందులన్నీ ఆధ్యాత్మిక శక్తి లేనందువలనే వస్తాయని అన్నారు. పిల్లలకు కావలసింది అందకపోతే అది తట్టుకోలేకపోతున్నారు. పిల్లలు వాళ్ల పనులు వాళ్ళు చేసుకోవడం అలవాటు చేయాలి. పిల్లలతో సెల్ ఫోన్ విషయంలో జాగ్రత్త వహించాలి. పిల్లలకు సంగీతం, చిత్రలేఖనం మొదలైన కళలను మరియు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్పించాలని, దీనివల్ల పిల్లలు చెడు అలవాట్ల నుండి బయటపడతారని తెలియజేశారు. రామకృష్ణ మిషన్లో స్కూల్ స్టూడెంట్స్ కోసం సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నాం. పిల్లలకి యోగా, వేద పారాయణం, భగవద్గీత పారాయణం, డ్రాయింగ్, క్రాఫ్ట్స్, మెడిటేషన్, మోరల్ వాల్యూస్, స్టోరీ టెల్లింగ్ ఇలా మొదలైన అంశాలన్నీ పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ సమ్మర్ క్యాంపులో భాగంగా తల్లిదండ్రులకి పేరెంట్స్ మోటివేషన్ ప్రోగ్రాం కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. పేరెంట్స్ యొక్క పాత్ర ఏంటి, పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి, ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన వ్యక్తులుగా మారాలంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఈ వివరాలన్నీ సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా మే 13వ తేదీ పోలింగ్ నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు పూర్తి స్థాయిలో ఎన్నికల యంత్రాంగాన్ని సమాయత్తం చేసి పోలింగ్ మెటీరియల్ అందజేసి వారికి కేటాయించిన కేంద్రాలకు పంపిస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత అన్నారు.
ఆదివారం స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1577 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 16,23,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు, వెబ్ కాస్టింగ్ సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది 15,000 మందిని బృందాలుగా ఏర్పాటు చేసి ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని రూట్ ప్రకారం బస్సుల్లో పంపిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికలతో 151 రూట్లుగా విభజించి సెక్టార్లు అధికారులను, పోలీసు అధికారులను నియమించి పర్యవేక్షణ జరుగుతుందన్నారు. పోలింగ్ ప్రక్రియలో భాగంగా పోలీసు సిబ్బంది, పోలింగ్ ఏజెంట్లు సజావుగా, పారదర్శకంగా విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పక్కా ప్రణాళికతో అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల బయట కూడా ఎటువంటి ప్రలోభాలకు ఓటర్లు గురికాకుండా, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిరంతర పరిరక్షణ కొరకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 375 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, ఈ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా కొరకు మైక్రో అబ్జర్వర్లు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, నిరంతర పోలీస్ ఫోర్స్ నిఘా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఓటర్ స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. పోల్ డే అంటే హాలిడే కాదని, ప్రజాస్వామ్య పండుగ అని, ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య పండుగకు సార్థకత చేకూరుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కావున ప్రతి ఓటరు మే 13వ తేదీన పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దినేష్ కుమార్ రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిధిలో 90 లొకేషన్లలో 237 పోలింగ్ కేంద్రాల్లో 2,67,484 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. 1,500 మంది పోలింగ్ సిబ్బంది, 88 మంది మైక్రో అబ్జర్వర్స్, 3 సర్వేవల్ బృందాలు, పోలీసు సిబ్బంది విధుల్లో భాగస్వామ్యం అవ్వడం జరిగిందన్నారు. 20 మంది సెక్టార్ అధికారులు, 20 మంది రూట్ల ద్వారా పోలింగ్ సామాగ్రిని తరలింపు ప్రక్రియ పర్యవేక్షణ కోసం ఆఫీసర్లను నియమించామన్నారు. 237 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో పీఓలు 259 మంది, ఏపీఓలు 259 మంది, ఇతర పోలింగ్ సిబ్బంది 1012 నియమించడం జరిగిందన్నారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ తరలించే ప్రక్రియ ప్రారంభం చేశామన్నారు. ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్స్, బ్యాలెట్ యూనిట్స్ తరలింపునకు పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు, ఇప్పటికే ఆయా రూట్ మ్యాప్ అనుగుణంగా వాటిని సిటీ నియోజకవర్గంకి చెందిన 90 లొకేషన్స్కు పోలింగ్ మెటీరియల్ సిబ్బందిని పంపుతున్నట్లు తెలిపారు. మనకి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనకి 1577 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. టోటల్గా రేపు 16,20,000 మంది ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. అయితే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి సుమారు 15,000 మంది సిబ్బందిని టీమ్స్గా డివైడ్ చేసి వారందరినీ కూడా ఈరోజు మీరు చూస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వారికి మెటీరియల్ కానీ, ఈవీఎంస్ కానీ అందించి వారి బస్సెస్లో వారిని పోలింగ్ స్టేషన్స్ వద్ద చేర్చడం జరుగుతుంది. మొత్తం జిల్లాని మనము 151 రూట్లుగా డివైడ్ చేసాము సెక్టార్స్గా. సో వీటన్నిటికి కూడా సెక్టార్ వైజ్ బస్సెస్ కానీ, సెక్టార్ ఆఫీసర్స్, సెక్టార్ పోలీస్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ వీరందరూ కూడా ఈ రూట్నంతా పర్యవేక్షించుకుంటారు. అయితే ఎక్కడ కూడా మనకి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ సిబ్బంది కానీ, అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్స్ కానీ జాగ్రత్తగా పోలింగ్ ప్రక్రియని నిర్వహించాలి అనే ఉద్దేశంతో 100% వెబ్ కాస్టింగ్ మనము ఈ 1577 పోలింగ్ స్టేషన్స్లో చేస్తున్నాము. లోపల ఏం జరుగుతుంది అనేది మనకి ఫీడ్ వస్తుంది. అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్ బయట కూడా ఒక వెబ్ కెమెరా పెట్టాం. బయట కూడా ఎవరు కూడా ఎటువంటి ప్రలోభాలు కానీ లేదా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చేయకుండా అంతా మొత్తం నిఘా 100% నిఘా పరిధిలో ఎలక్షన్స్ అనేది జరుగుతూ ఉంది అండి. అదేవిధంగా మనము 375 పోలింగ్ స్టేషన్స్ని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్గా గుర్తించాము. ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్లో మైక్రో అబ్జర్వర్స్ కూడా వెళ్తారు, వెబ్ కాస్టింగ్ ఉంటుంది. దీంతోపాటు బయట మనకి హాఫ్ సెక్షన్ సిఏపిఎఫ్ పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు. సో ఈ రకంగా ప్రతి ఒక్క ఓటర్కి కూడా స్వేచ్ఛగా, నిర్భయంగా వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. కాబట్టి ఓటర్కి నా విజ్ఞప్తి ఏంటి అంటే, ఇట్ ఈస్ లైక్ మనకి పోల్ డే అనేది ఒక హాలిడే కాదు, అది డెమోక్రసీ ఫెస్టివల్, అంటే ప్రజాస్వామ్య పండగ. ఈ పండగని మీరు జరుపుకోవాలి అంటే మీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి మీ ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే ఈ పండగకి సార్థకత ఉంటుంది. ఈ డెమోక్రసీకి, ప్రజాస్వామ్యంకి మీరు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వేచ్ఛమైన మనం ఏదైతే వాతావరణం కల్పించామో అందులో నిర్భయంగా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆలమూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వాడపల్లి లంక వద్ద గోదావరి ఊబిలో చిక్కుకుని 3 మహిళలు దుర్మరణం చెందారు. ఆలమూరు మండలం చిలకలపాడు నుంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి గౌతమి గోదావరి నదిలోనే కాలినడకను నడిచి వెళుతుండగా వాడపల్లి లంక వద్ద దొంగ ఊబిలో కూరుకుపోయి మునిగి మృతి చెందారు. ఆలమూరు మండలం మడికి శివారులోని చిలకలపాడుకు చెందిన వారిని స్థానికులు గుర్తించారు. పోలీసులు స్థానిక మత్స్యకారుల సహకారంతో ఆదివారం ఉదయం మృతదేహాలు వెలికితీసే చర్యలు చేపట్టారు. ఆలమూరు మండలం బడుగువాని లంకకు చెందిన పల్లూరి సత్య, అనంతలక్ష్మి, కొబ్బిరెడ్డి ఏసమ్మ, కర్రి సునీతులుగా గుర్తించారు. వాడపల్లి లంక సమీపంలో ఘటన జరిగింది. మృతదేహాలు లభ్యమయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రి సిటీ నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మాధవీలత. జిల్లాలో 1577 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ప్రక్రియ. రానున్న 48 గంటలు డ్రైడే. ఎక్కడా మద్యం అమ్మకాలు లేకుండా నిషేధం అమలు. జిల్లా వ్యాప్తంగా 375 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు. మైక్రో అబ్జర్వర్లు 434 మంది. 100 మీటర్లు, 200 మీటర్లు లోపల నిషేధ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.